10th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. అది ట్రిగనోమెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కాంబినేషన్లో ఉంది. క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ tan 45 degrees cot 90 degrees sin 0 degrees tan 45 degrees ఈజ్ డాష్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో ఇచ్చిన వాటి యొక్క విలువలు కనుక్కుందాం. tan 45 degrees ఇది డైరెక్ట్గా గుర్తుంటే మీకు డైరెక్ట్గా రాసేయండి, లేదంటే sin 45 degrees బై cos 45 degrees. sin 45 1/√2 బై cos 45 కూడా 1/√2. 1/√2లో 1 టైం క్యాన్సిల్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ tan 45 ఎంత మనకి 1 వచ్చింది. తర్వాత cot 90 degrees. cot 90 అంటే మనకి డైరెక్ట్గా రాసేయచ్చు, లేదా మీకు గుర్తు లేదనుకోండి cos 90 degrees బై sin 90 degrees. sin 0 అని గుర్తుంటే మీకు sin 90 1 అని గుర్తుకొస్తుంది. అలాగే cos 90 అంటే 0, cos 90 అంటే sin 0, sin 0 0, cos 90 0, sin 90 1. ఇవన్నీ గుర్తుండాలి. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి cot 90 అంటే 0 వచ్చింది మనకి. తర్వాత sin 0, ఇప్పుడు చెప్పుకున్నాం sin 0 అనగానే మనకి 0 అని గుర్తుకు రావాలి. ఇది గుర్తుంటే మొత్తం అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. దీని నుంచి అన్నీ రాసుకోవచ్చు. sin 0 0 కాబట్టి sin 90 1 అని గుర్తుంటే, sin 0 0 అయితే cos 90 0 అవుతుంది, cos 0 1 అవుతుంది. ఆ విధంగా ఈ విలువలన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మనం. sin 0 0 అని తెలియాలి మొట్టమొదటి. తర్వాత ఇంకేమి ఇచ్చారు, tan 45 డైరెక్ట్గా రాసేయచ్చు. tan 45 అంటే sin 45 degrees బై cos 45 degrees. sin 45 అంటే 1/√2 ఇందా చెప్పుకున్నాం మనం, బై cos 45 అంటే 1/√2. అది కూడా 1/√2లో 1 టైం క్యాన్సిల్ అయింది కాబట్టి tan 45 1 వచ్చింది మనకి. ఈ విధంగా ఇది ముందు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే అప్పుడు మనం మిడ్ పాయింట్ కనుక్కోవచ్చు. అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. మనకి ఇచ్చింది ఏంటి, tan 45 cot 90, tan 45 cot 90 అని ఇచ్చారు ఇక్కడ. రెండో దాన్ని బి అనుకుంటే sin 0 tan 45, sin 0 degrees tan 45 degrees అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది అబ్సెస్ tan 45, ఇక్కడ అబ్సెస్ sin 0 degrees. ఆర్డినేట్స్ ఇక్కడ cot 90 degrees tan 45 degrees ఇవ్వడం జరిగింది. ఈ రెండు పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయనుకుంటే మిడ్ పాయింట్ కావాలి మనకు. మిడ్ పాయింట్ పి అనుకుందాం. ఈ పి కావాలంటే మనకి ఏంటి సూత్రం, x1 + x2/2 y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ ప్రిన్సిపల్. అంటే ఏబి అనేటువంటి రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ సెగ్మెంట్ ఉన్నప్పుడు ఏ విలువ ఏమవుతుంది, tan 45 అంటే మనం కట్టాం ఇందాకే, అది 1 వచ్చింది, కామా అలాగే cot 90 అంటే 0 వచ్చింది. ఆ రెండు ఇక్కడ రాసుకోవాలి. బి అంటే sin 0 0 అండ్ tan 45 1. యాక్చువల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇస్తే ఈ విధంగా ఇవ్వాలి, A10 B01 అయితే ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి అని ఇవ్వాలి. ఇది x, y సంథింగ్ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా ముందు సైన్లో కాసల్లో ఇవ్వడం వల్ల ఏమైంది, రెండు చాప్టర్స్కి సంబంధించినటువంటి లెక్కగా ఇది ఉంది. ఇప్పుడు మిడ్ పాయింట్ పి కావాలి మనకి. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్
లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి అవుతుంది. ఏబి అనేటువంటి లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ పి అనుకుంటే అది ఏమవుతుందంటే x1 ప్లస్ x2/2 మిడ్ పాయింట్కి ప్రిన్సిపల్ ఇది. y1 ప్లస్ y2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని x1 అనుకోవాలి, y1 అనుకోవాలి. ఇది x2, ఇది y2. ఇప్పుడు మరి x1 ఎంత, 1 ప్లస్ x2 0/2, y1 అంటే 0 ప్లస్ y2 అంటే 1/2. 1 ప్లస్ 0 ఎంత అవుతుంది, 1/2 ఉంది. 0 ప్లస్ 1 1/2, 1/2 వచ్చింది మిడ్ పాయింట్. ఎంత వచ్చింది ఇది పి వాల్యూ, 1/2 అండ్ 1/2. అబ్సిస్సా 1/2, ఆర్డినేట్ 1/2 రెండు ఈక్వల్గా వచ్చాయి. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.